అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ. విద్యార్థులకు పండుగే పండుగ. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు నిర్ణయించారు. కానీ ఈ సెలవులను కుదిస్తారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించారు. జనవరి 13న రెండవ శనివారం, జనవరి 14న భోగి పండుగ ఆదివారం, జనవరి 15న సంక్రాంతి పండుగ వచ్చింది. అలాగే జనవరి 16, 17, 18 తేదీల వరకు సెలవులను ఖరారు చేశారు. తొలుత 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించిన స్కూళ్లు, కాలేజీలకు మరో 2 రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి 11 నుంచి 21 వరకు ఇవ్వాలని కోరుతున్నాయి. పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని, అందుకే 2 రోజులు వెనక్కి ఇచ్చి జనవరి 22న ప్రారంభించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఇక ఇంటర్ కాలేజీలకు ఈసారి 4 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 13 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే వారం రోజులకు బదులు కేవలం 4 రోజులు మాత్రమే సెలవులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు. జనవరి 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయని టీఎస్ ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.